హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు బీజేపీ పార్టీ లీడర్ రాజు నేత గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. ఎలా ఉన్నారు సార్? సార్, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆపరేషన్ సింధూర్ మీద కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో కేంద్రం కొన్ని విషయాలు దాచిపెడుతోంది, యుద్ధం ఆపడం ప్రజల మనోభావాలను దెబ్బతీసింది, ఇట్లా చాలా చేస్తుందని కొన్ని విమర్శలు చేశారు. సో దీనికి మీరు ఆన్సర్ ఏం చెప్తారు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ చాలా రోజుల నుంచి మనం చూస్తున్నాం, ఏదైతే ఈ పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రదాడి నుంచి మొదలుకొని ఆపరేషన్ సింధూర్ మీద అనేక సందర్భాల్లో వాళ్ళ బడే మియా, ఈయననేమో చోటే మియా ఇద్దరు కలిసి మన యొక్క సైనికుల యొక్క పరాక్రమాన్ని తగ్గించే రకంగా, భారతదేశం యొక్క పరువు ప్రతిష్టలకు భంగం కలిగే విధంగా మాట్లాడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఈరోజు పాకిస్తాన్ను మోకాళ్ళ మీద కూర్చోబెట్టి మా తప్పైంది, మా మీద యుద్ధాన్ని ఆపండి అని చెప్పేసి తీసుకొచ్చినటువంటి ఘనత ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఈ విషయాన్ని వదిలేసి ఒకడేమో ఎంతమందిని మీరు చంపిరు పాకిస్తాన్లోనే అంటాడు. నేను చెప్పిన గతంలో కూడా ఎంతమందిని చంపినామంటే 100కు పైగా చంపినాం, మీకు డౌట్ ఉంటే పాకిస్తాన్ పోయి లెక్క పెట్టుకొచ్చుకోరని చెప్పినాము. రెండో గది ఇంకొక ఆయన అంటాడు, ఎన్ని రఫేల్ యుద్ధ విమానాలు కూల్చిర్రు, లేకపోతే మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళని ఎంతమందిని చంపితే మీరు ఎందుకు స్పందించలేదు అంటారు. ఈరోజు ఇంత యుద్ధ వాతావరణం జరుగుతున్నటువంటి క్రమంలో ఈరోజు ఒక భావోద్వేగపూరితమైనటువంటి సందర్భంలో మన దేశానికి సంబంధించినటువంటి ఆర్మీ, వాయుసేన, నేవీ సేనలకు మనం అండగా నిలబడాల్సింది పోయి, వాళ్ళకు మద్దతు ప్రకటించాల్సింది పోయి, ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ తిరంగా ర్యాలీలు చేస్తుంది మద్దతుగా మన వాయుసేనలకు, ఆర్మీకి. వీళ్ళు మాత్రం విమర్శలు చేయడం, మన దేశ పరువుని బజార్కి ఇచ్చడం, ఇవే పనిగా పెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. అవునా కాదా? ఈరోజు అరే నాయన, మీరు మన సేనలకు బలమిచ్చేటట్టు, మన యొక్క భారతదేశ సార్వభౌమత్వం పెరిగేటట్టు, దేశం యొక్క గౌరవ మర్యాదలు పెరిగేటట్టు మాట్లాడండి. కానీ యుద్ధ సమయంలో కూడా ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకోవాలి, మీరు దేశాన్ని 2 ముక్కలు చేయాలి పాకిస్తాన్ను, అప్పుడు మేము చేసినాం కదా 71 65 అని అంటే, మీరు చేసిన పాపాలే కదరా నాయన. ఈరోజు మీరు చేసిన పాపాల వల్లనే కదా ఈరోజు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పీఓకే రావణ కాష్టం లెక్క రగులుతుంది. ఆ రోజు మీరు జవహర్లాల్ నెహ్రూ కానీ, గతంలో ఇందిరాగాంధీ కానీ, మీరు యుద్ధాలు వచ్చినప్పుడు ఒక బలమైనటువంటి నిర్ణయం తీసుకొని పాకిస్తాన్లో పీఓకే అంతర్భాగం కాదు, భారతదేశానికి సంబంధించిందని చెప్పేసి గట్టిగా నిర్ణయం తీసుకొని కొట్లాడి తీసుకొచ్చినుంటే ఇప్పుడు ఈ రావణ కష్టం జరగపోతుండే కదా. అనునిత్యం ఈ యుద్ధ వాతావరణం జరగపోతుండే కదా. అనునిత్యం ఈ పాగల్నా కొడుకులు, తీవ్రవాదులు ఇట్లా దాడులు చేయాల్సినటువంటి అవసరం లేకపోతుండే కదా. మీరు రావణ కాష్టాన్ని రగిలించింది మీరు. రావణ కాష్టానికి ప్రతి కాష్ట మీరు ఈరోజు చేసింది. అది వదిలిపెట్టి ఈరోజు రఫేల్ యుద్ధ విమానాలు ఎన్ని కూల్చిర్రు లెక్క చెప్పర్రి, పాకిస్తాన్ వాళ్ళని ఎంతమందిని చంపిరు లెక్క చెప్పినాం కదా. రేవంత్ రెడ్డి గారు, మీకు చాలా డౌట్లు ఉన్నాయి కదా, పాకిస్తాన్కు పోయి ఎంతమందిని చంపిరో లెక్క పెట్టుకొచ్చుకోండి, చాలా క్లారిటీగా చెప్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు, 100% చెప్తున్నాం. యుద్ధ సమయంలో మన దేశానికి అండగా నిలబడాలి, మన దేశ సైన్యానికి అండగా నిలబడాలి. అలాంటి వ్యాఖ్యలు చేయాలి. కానీ ఈరోజు జాతీయ జెండాలతో ర్యాలీలు చేస్తే దాన్ని విమర్శించడం, సైనికులను విమర్శించడం, వాళ్ళ యొక్క సైనికుల యొక్క పరాక్రమాన్ని, బలాన్ని ఈరోజు దిగదార్చేటట్టు మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ఇకనైనా ఇది మానుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.